ఫ్రెండ్స్, క్రిప్టో అంటేనే హైలీ వాలటిలిటీ. క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. అలాగే క్రిప్టో గురించి మనం ఎంత రీసెర్చ్ చేసినా మనకు అత్తుపట్టంది క్రిప్టోలో ఉన్న మాయాజాలం. ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజ్. ప్లీజ్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అపెక్స్ ట్రేడర్స్ అవర్ ఫ్యామిలీ ఛానల్. ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫ్రెండ్స్, కోర్డౌ అనే ప్రాజెక్టు ఎంత విశిష్టమైన ప్రాజెక్ట్ అంటే ఎవరికి కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి పూర్తిగా అవగాహన లేదు. అలాగే ఈ కోర్డౌ బ్లాక్ చైన్ ఎలా రన్ అవుతుంది, అలాగే ఈ కోర్డౌ బ్లాక్ చైన్లో బిట్కాయిన్ ఎంత స్టేకింగ్ ఉంది, అలాగే ఈ యొక్క కోర్డౌ ఏ యొక్క ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అయి ఉంది, దీంట్లో ఏ ఒక్క ప్రాజెక్టు యూజ్ చేస్తున్నారు అనేది కూడా మీ అందరికీ నేను క్లియర్గా తెలియపరచడం జరుగుతుంది. ముందుగా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే తెలియని వారు ఇంకా తెలుసుకోవాల్సిన వాళ్ళు కూడా క్లియర్గా తెలుసుకోండి. ప్రతి ప్రాజెక్టు కూడా మీ తెలుగు అపెక్స్ ట్రేడర్స్ అఫీషియల్ ఛానల్లో మాత్రమే తెలియపరచడం జరుగుతుంది. ఎంతసేపు ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్సే కాదండి, ఇలాంటి ప్రాజెక్ట్స్ గురించి కూడా మీ అందరూ తెలుసుకోవాలనేది నా ఆలోచన. ఇలాంటి ప్రాజెక్ట్స్లో ఇప్పుడున్న ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో మంచి మంచి ప్రాజెక్టులు కూడా మీ ముందుకు ఇంకా తీసుకొస్తూనే ఉంటాయి. కోర్డౌ సతోషి కోర్ అని మనకి ఫ్రీ మైనింగ్ యాప్ రావడం జరిగిందండి ఒకప్పుడు. దాని ద్వారాగా చాలామందికి చాలా ప్రాఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎందుకు మనం నిక్కర్స్గా చూడాలంటే, ఈ యొక్క ప్రాజెక్టు టోటల్ సప్లై వచ్చేసి 2.09 బిలియన్, అలాగే సర్క్యులేషన్ సప్లైలో 1.07 బిలియన్. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఫుల్లీ డిలీటెడ్ మార్కెట్ క్యాప్ ప్రజెంట్ ఈరోజు నేను వీడియో చేస్తున్నప్పటికీ 55 మిలియన్ ఉంది, కానీ ఆల్ టైమ్ హై 80 మిలియన్స్కి వెళ్ళడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే దీని వాల్యూ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ మీ అందరు చూసినట్లయితే దీని వాల్యూ స్టార్ట్ అయినప్పుడు 0.2329, ఆల్ టైమ్ హై 6.468, అంటే మన ఇండియన్ కరెన్సీలో ₹2 ఉన్న టోకెన్ 600కి వెళ్ళింది. ఇక్కడ మీ అందరూ గమనించాల్సిన విషయం, కొంతవరకు ఇరాన్ గొడవలు, అలాగే ఈ యొక్క టోకెన్ క్వాంటమ్ కంప్యూటర్స్ ఇప్పటివరకు మీకు తెలుగు ఛానల్లో ఎవరికి కూడా తెలియపరచలేదు. నేను ట్విట్టర్లో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ సంబంధించిన అంబాసిడర్ మీటింగ్స్కి నేను అటెండ్ అయ్యాను. ప్రతి ప్రాజెక్ట్లో కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్ చిప్స్, అలాగే క్వాంటమ్ కంప్యూటర్ని, దాని యొక్క ప్రోడక్ట్ని ప్రతి క్రిప్టో కూడా యూజ్ చేస్తుంది, యూజ్ చేయబోతుంది. దానికి ఉదాహరణే ఈ యొక్క కోర్డౌ. మీ అందరు కూడా నేను తెలియపరుస్తాను. అలాగే 2014లో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే దాన్ని కప్పిపుచ్చుకొని 2017-18 రోజుల్లో దాన్ని తీసుకొచ్చి, అలాగే 2024 కానీ 25 కానీ సుమారు ఆ టైంలో 2025 జనవరి నెలలో ఇంటర్లింక్ ప్రాజెక్ట్ని తీసుకురావడం జరిగింది. అలాగే ఫుల్ ప్లెడ్జ్డ్గా చాలా బాగున్న మైనింగ్ ప్రాజెక్టు. దాన్ని ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఐటీఎల్ టోకెన్ చాలా మంచి ప్రాఫిట్స్ ఇవ్వబోతుంది. అందరూ కూడా గమనించి జాగ్రత్తగా మీ టోకెన్స్ని భద్రపరచుకోండి. ఎవరిష్టం వాళ్ళది. ఇక్కడ నేను తెలియపరచాల్సింది కోర్డౌ గురించే. ఎందుకంటే కోర్డౌ ప్రాజెక్ట్ అనేది చాలా విశిష్టమైన ప్రాజెక్టు. ఈరోజు 0.026 పాత
రోజుల్లో ఉన్న ప్రైస్కి రావడం జరిగింది. కనీసం ఇది 4 to 5x రిటర్న్స్ ఇవ్వబోతుంది. మీకు నవంబర్ డిసెంబర్ కల్లా ఇది 4 to 5x రిటర్న్స్ ఇవ్వబోతుంది. ఎందుకని చెప్తున్నానంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. మార్కెట్ క్యాప్లో అబౌట్ సెక్షన్లోకి వెళ్ళిన తర్వాత ట్విట్టర్ అకౌంట్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఎవరు కూడా ఇంత క్లియర్గా చెప్పరండి, ఎందుకంటే ఎవరి స్వార్థం వాళ్ళదే. ఇలాగా మనం ట్విట్టర్లో ఇలా చూస్తే మనకు ప్రతి విషయం తెలుస్తుందని తెలియపరిస్తే ఎవరు కూడా మన ఛానల్ని చూడరు, అలాగే మన ఎవరు సపోర్ట్ చేయలేరని చెప్పి వీళ్ళందరికీ కూడా తెలుసు. కానీ నేను అలాంటి వ్యక్తిని కాదు, ఉన్నది ఉన్నట్లు బట్టబయలుగా తెలియపరచడం జరుగుతుంది. ఇక్కడ మీరు అందరు చూసినట్లయితే ఇక్కడ మీ బాక్స్ లో రెడ్ మార్క్ పెట్టడం జరిగిందండి. బాక్స్ టైప్ ఈకోసిస్టమ్ స్పాట్ లైట్ మార్చ్ హైలైట్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఈస్ కమింగ్ అండ్ కోర్ ఈస్ ఆల్రెడీ బిల్డ్ for its consensus model is now franchised to a privacy and AI native chain and SatPay just lets its first users. Okay na friends, ikkada వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనము క్వాంటమ్ కంప్యూటర్లోకి ఇన్బిల్ట్ అవుతున్నాం, రాబోయే రోజుల్లో వచ్చే నష్టాలని అలాగే దాని యొక్క ఇబ్బందుల్ని మనం ముందే ఫేస్ అవుట్ చేసుకోవడానికి క్వాంటమ్ కంప్యూటర్స్ని యూజ్ చేయబోతుంది. ఇక మార్కెట్ పడిపోవడానికి కారణం గొడవలు కావచ్చు, అలాగే ప్రతి నెల కూడా ఈ కొన్ని టోకన్స్ అన్లాక్ అవ్వడానికి కారణం కూడా మార్కెట్ డంప్ అయింది. ఏమి కూడా ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ప్యానిక్ అయినట్లయితే వేల్స్కి చాలా లాభకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకటి దగ్గర 1,00,000 కాయిన్లు ఉండొచ్చు, ఒకటి దగ్గర 1 మిలియన్ కాయిన్లు ఉండొచ్చు, ఒకటి దగ్గర 10,000 కాయిన్లు ఉండొచ్చు, ఒకరి దగ్గర 5,000 కాయిన్లే ఉండొచ్చు. వాళ్ళు డంప్ అవుతుందని ఎప్పుడైతే దాన్ని సెల్ చేస్తారో ఆ టోకన్స్ అన్నీ కూడా వేల్స్ బై చేసి మంచి ప్రాఫిట్స్ వచ్చేటప్పటికి మనకి జీరో అవుతుంది, వాళ్ళు హీరో అవుతారు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి నెల 8వ తారీఖు నాడు కొన్ని టోకన్స్ అన్లాక్ జరుగుతాయి. జనవరి నుంచి డిసెంబర్ వరకు 2026లో ప్రతి మంత్ కూడా 8వ తారీఖు, ప్రతి నెల 8వ తారీఖు నాడు ఈ యొక్క టోకన్స్ అన్లాక్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రైస్ డంప్ అవుతుంది. పడిపోయింది ఎప్పుడైనా లేస్తుందండి. ఆ ప్రాజెక్ట్లో దమ్ముంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తుంది. కోర్సేజ్ అనే ఒక మైనింగ్ కూడా దీన్ని ప్రభావం ఉంది. దాంట్లో 0.20 మైనింగ్ చేసిన ద్వారాగా ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అలాగే రిఫరల్ చేయడం ద్వారా కూడా ప్రాఫిట్ రావడం జరుగుతుంది. కానీ ఈ యొక్క కోర్డో ప్రాజెక్ట్ని ఎవరైతే మిస్ అవుతారో చాలా నష్టపోతారని తెలియపరుస్తూ, ఇక క్వాంటమ్ కంప్యూటర్ అంటే క్వాంటమ్ చిప్స్ అంటే ఎవరికి కూడా తెలియని పరిస్థితి. క్వాంటమ్ కంప్యూటర్ రాబోయే రోజుల్లో చాలా విశిష్టమైన ప్రాజెక్ట్ కింద తయారవుతుంది. ఆ యొక్క క్వాంటమ్ టోకన్ ఏంటనేది, అలాగే క్వాంటమ్ రెసిస్టెంట్ లెడ్జర్ ఆ యొక్క దాని యొక్క టోకన్ వాల్యూ, ఆ యొక్క టోకన్ పరిస్థితులు కూడా మీ అందరికి నేను క్లియర్గా తెలియపరుస్తానని తెలియపరుస్తూ, డోంట్ మిస్ కోర్డో ప్రాజెక్ట్ని. ఎవరైనా మిస్ అయినట్లయితే చాలా నష్టపోతారని తెలియపరుస్తున్నాను. మీ దగ్గర ఉన్న టోకన్స్ని అలానే భద్రపరచుకోండి, ఎక్కడ కూడా సెల్ చేయమాకండి, ఎవరికి అమ్మమాకండి. మీ అందరికీ తెలుసు నేను USDT బయింగ్ అండ్ సెల్లింగ్ చేస్తుంటాను. ఈ యొక్క 2-3 రోజుల్లోనే కోర్ కాయిన్స్ ఎన్ని సెల్ చేశానో, ఎన్ని వరకు మనం సెల్ చేయడం జరిగిందో స్టేటస్లు కూడా పెట్టడం జరిగింది. మీ అందరు కూడా చూస్తూనే ఉండండి. నిరంతరం మీ అపెక్స్ ఐట్రేడర్స్ ప్రతిదీ కూడా ప్రతి టోకన్ గురించి కూడా క్రిస్టల్ క్లియర్గా తెలియపరచడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో నివిడియా ఎలా అయితే ప్రాజెక్ట్ ఉందో అలాగే క్వాంటమ్ కంప్యూటర్స్ కూడా డబల్ ఇట్, ట్రిపుల్ ఇట్, చబుల్ ఇట్ అవుతుందని చెప్పి తెలియపరుస్తూ, మీ అందరికి కూడా ఇలాంటి తెలుగులో ఇలాంటి న్యూస్ ఛానల్ ఎవ్వరు కూడా తెలియపరచరు. ఎందుకంటే వాళ్ళకి తెలిస్తే మీకు తెలియపరచగలరు,
వాళ్ళకి తెలియనప్పుడు మీకు ఎక్కడ తెలియపరుస్తారని స్వభముఖంగా తెలియపరుస్తూ రాబోయే రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క వ్యాలెట్ని భద్రపరచుకోండి. టాస్పరేస్ని మీ ఫోన్లో, మెయిల్లో, వాట్సాప్ గ్రూప్లో పెట్టుకోమాకండి. అలా పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ యొక్క డైరీలో రాసి పెట్టుకుంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్రతి ఒక్కరు కూడా డిస్క్రిప్షన్ లింక్లో మన వాట్సాప్ గ్రూప్ ఛానల్ ఉంటుంది, దాంట్లో ఫాలో అవ్వండి. ప్రతి న్యూస్ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. అందరికి కూడా ధన్యవాదములు తెలుపుతూ మీ అపెక్స్ ఐటెడ్ ఛానల్ని ఎంతగా ఆదరిస్తున్నందుకు అందరికి కూడా వందనాలు తెలుపుతూ ఇక మనం నెక్స్ట్ వీడియోలో QRL క్వాంటమ్ రెసిస్టెంట్ లెడ్జర్ గురించి కూడా తెలియపరుస్తూ జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ మీద ఆలని పెట్టుకుంటే ప్రతి న్యూస్ మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. కీప్ యువర్ ఓన్ రీసెర్చ్. క్రిప్టో ఈజ్ హైలీ వాలటిలిటీ. ముందుగా పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు అందరూ ఆలోచనతోటే ముందుకు వెళ్ళాలని తెలియపరుస్తూ ఐఎమ్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.